రైతు రుణమాఫీ మీద మాట్లాడి వెళ్ళిపోయారు. సో నిజంగానే ఆయన ఫామ్ హౌస్కి పరిమితం అవ్వడం అనేది ఇప్పుడు పెద్దగా మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా పదే పదే కేసీఆర్ గారిని మీరు బయటికి రావాలి, మాకు సూచనలు ఇవ్వాలని చెప్తా ఉన్నారు. అంటే ఒక రకంగా ఆయన సైలెంట్గా ఉన్న ఆయన్ని ఈయన్నే గెలికి లేపి ఈరోజు రచ్చ చేసుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కేసీఆర్ గారు కూడా అదే రకంగా ఆయన యొక్క వ్యూహాన్ని స్టార్ట్ చేయబోతా ఉన్నారు. ఏంటి అంటే ఎలా ఉండబోతుంది వ్యూహం, మరి ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా అండగట్టబోతున్నారు? ముందుగా ఏయో ప్రేక్షకులకు అలాగే మీకు మరి ప్యానల్ మిత్రులందరికీ కూడా మరి సాయంకాల సమయంలో శుభాభివందనాలు తెలియజేస్తూ, అయితే వాస్తవంగా నేను మొదటి నుంచి కూడా చాన్నాళ్ళ నుండి చెప్తా ఉన్నాను, ప్రభుత్వానికి ఏ ప్రభుత్వానికైనా సమయం అవసరం కాబట్టి సమయం ఇవ్వాలి, వెంటనే వారి మీద దాడికి పాల్పడొద్దనే వ్యూహంతో కేసీఆర్ గారు 1 సంవత్సరం తన పనిలో ఉన్నారు. సో అందులో భాగంగానే మొన్న మరి ఏదైతే ఎల్పి మీటింగ్ జరిగిందో, లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ బీఆర్ఎస్, అందులో చాలా చక్కగా దిశానిర్దేశం చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి ఎలక్షన్ కంటే మునుపు ఏ విధంగానైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాల మీద కాంగ్రెస్ పార్టీ లేనిపోని అబద్ధాలు చెప్పి ప్రజలను ఏ విధంగా అయితే మభ్యపెట్టి ఓట్లు దండుకున్నదో, మరి అదే విధానాన్ని ఈరోజు మనం తూర్పారబట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకనంటే మరి ఫలానా మాట చెప్పి ఓట్లు వేయించుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము మరి 1 సంవత్సరం అయినా కూడా వాళ్ళ ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదు? మరి వారు ఇచ్చినటువంటి హామీలను ప్రధాన ప్రతిపక్షంగా మరి ప్రజలు హోదా ఇచ్చిండ్రు, మరి ప్రజల పక్షాన పోరాటం చేయమని వాళ్ళు మాకు పని అప్పచెప్పిన తర్వాత మరి మేము అదే పనిలో ఉంటే మరి మా నోర్లు నొక్కేస్తే మరి ప్రజల పక్షాన ఎవరు మాట్లాడాలి? మరి ప్రధాన ప్రతిపక్షం నోరు నొక్కిన ప్రతి సందర్భంలో ప్రజల తిరుగుబాటుకు ఈరోజు 11 నెలల నుండి తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. ఎగ్జాంపుల్ హైడ్రా విషయంలో మీరు గమనించాలి, అలాగే లగిచర్ల విషయంలో మీరు గమనించాలి, అలాగే గురుకుల విద్యాలయాల విషయంలో మీరు గమనించాలి, అలాగే నిరుద్యోగుల విషయంలో మీరు గమనించాలి. అలాగే మరి భారతీయ జనతా పార్టీ కూడా కొన్ని సందర్భాలలో ఏదైతే మరి ఇద్దరు కుమ్మక్కైపోయి చేసినటువంటి కొన్ని అఘాయిత్యాలు రాష్ట్రంలో ఈ 11 నెలల కాలంలో ఉన్నాయి. వాటిని కూడా మరి మేము ఒంటి చేతితోటి ఇరు పార్టీల మీద మేము కన్నుబెట్టి ప్రజాపక్షం వహిస్తూ మేము పోరాటం చేసిన సందర్భమే. ఈరోజు కనీసము 420 హామీలలో మొట్టమొదటిగా టేకప్ చేసిన 13 అంశాలతో కూడుకున్నటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అందులో కనీసం ఈరోజు అమలైనవి అని అంటే బీఆర్ఎస్ చేసిన పోరాటం వల్లనే అమలైనవి తప్పిస్తే అమలైనవి కూడా బీఆర్ఎస్ పోరాటం వల్ల 100% వాళ్ళకి సోయలేదు కదా. వాళ్ళు ఇస్తారన్న హామీలు ఏం నెరవేర్చలేదు కదా, వాళ్ళకి సోయలేదా? అడిగే వరకు ఇచ్చింది అక్కడ మీరు చూడండి. పంట మీద బోనస్ ఇస్తామన్నారండి, ఇచ్చిండ్రా? మీరు గమనించాలి. మీరే ఇదే యోయో టీవీలో రుణమాఫీ విషయంలో మనం చర్చాగోష్ఠిలో ఉన్నప్పుడు ఖమ్మం నుండి మరి అదే కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకుడు ఫోన్ చేసి మాట్లాడారు. మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే రుణమాఫీ ఏదైతే ఉన్నదో 47,000 కోట్లు అని చెప్పేసి దాదాపుగా 18 కోట్లకి తెచ్చి ఆడ ఆపేసేసి అయిపోయింది. అంటే మరి తక్కిన ఇంకా 18 కోట్లు ఎవరు? 31,000 కోట్లు అన్నారు. 31,000 కోట్లు అన్నారు. 18,000 కోట్లు కూడా ఆగిపోయింది. 18 అంటే మరి మిగిలిన ఇయ్యాలి కదా. 2 అవి 11 అంటే 13,000 కోట్ల రూపాయలు ఇంకా బాకీ ఉన్నట్టే కదా. అలాగే మరి రైతుల బీమా అట్లనే ఉంది, ఆటకెక్కింది. అలాగే రైతు భరోసా ఇస్తావంటివి, మరి రైతు భరోసా ఏది? 1,500 ఎటువాయే, 1,200 ఎటువాయే, మహిళలకు 2,500 ఎటువాయే, తర్వాత మహిళలకు ఏదైతే పెన్షన్ ఉందో 4,000 ఒంటరి మహిళలకు 4,000 ఇస్తా అని చెప్పి అదేటువాయే, పెన్షన్ ఇస్తా అంటే అదేటువాయే. తర్వాత విద్యార్థినులకు స్కూటీ కొనిస్తాంటి అదేటువాయే. ఈరోజు పెళ్ళైన పిల్లలకు 1,00,000తో పాటు తులం బంగారం పెట్టువాయే. ఒక్కటి కాదు కదా, ఇప్పుడు చదువుకుంటూ పోతే మొత్తం మీకు గంట పడుతుంది 420. అందులో భాగంగా విజయ్ గారు ఇవన్నీ డైలీ మనం చర్చలో మాట్లాడుకునే అంశాలే. కానీ ఇప్పుడు మీ వ్యూహం ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఏదైతే మీరు లిస్టు చదివారో దీని మీద కేసీఆర్ గారి వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా మీ ప్లాన్ ఉండబోతుంది? వాస్తవంగా ఎవరిని అడిగినా కూడా దాగని సత్యమే, మంచి కానీ చెడు కానీ కేసీఆర్ గారి పరిపాలన మీద ఎవరు అంచనాకు వచ్చినా చిన్న పిల్లల నుండి పెద్ద అయిన వరకు కూడా, సత్యం ముసలైన వరకు కూడా ఒక అంచనా ఉంది.
ఆయన ఏం చెప్పిండు, ఏం చేసిండు, ఎట్లా చేసిండు అనేది అందరికీ తెలుసు. ఆ సందర్భంలోనే ఈరోజు మరి దగాపడ్డ తెలంగాణను, ధ్వంసమైన తెలంగాణను ఈరోజు పునర్నిర్మాణం చేసి బంగారుపల్లె అని కాంగ్రెస్ పార్టీకి అందిస్తే ఈరోజు మళ్ళీ ధ్వంసం చేయడానికి ఆయన పూనుకొని 11 నెలల కాలంలో ధ్వంసమే చేసిండు కానీ అభివృద్ధి చేయలేదు. ఇది వాస్తవం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో భాగంగా ఈరోజు మీరు డీజీపీని చూసుకుంటే మరి వ్యక్తిగత ఆదాయం కావచ్చు, సామూహిక ఆదాయం కావచ్చు, మీరు రాష్ట్రాన్ని చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఈరోజు నంబర్ 1 స్టేట్గా ఉన్నది అని అంటే రేవంత్ రెడ్డి గారి పుణ్యాన్ని లేదు కదండి. ఇన్ఫ్రాస్ట్రక్చరు మరి 10 సంవత్సరాల పరిపాలనలో డెవలప్ చేయడం వల్ల అది పునాదిగా ఉన్నది కాబట్టి ఈరోజు నంబర్ 1 స్టేట్గా ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చినందుకున్నదా? కాదు కదా. రెండవది, బిల్డింగులు మేము కడితే ఆనకట్టలు మేము కడితే తర్వాత రోడ్లు మేము వేస్తే ఒకటి కాదు కదా, తర్వాత వంతెనలు మేము వేస్తే రిబ్బన్ కటింగ్లు నువ్వు చేయబడితే. కానీ అది అదృష్టం కాబట్టి ఇప్పుడు ఏ పరిపాలన కూడా అలా అదృష్టం. ప్రభుత్వం మారింది కాబట్టి మీకు అదృష్టం వచ్చింది, చేస్తున్నాం. మేము కాదంటలే, కానీ ఇది మీరు చేసి అనాలిగా. అంతకుముందు మరి ఇది మీరు చేసి రాజశేఖర రెడ్డి గారు స్థాపించినటువంటి మెట్రో స్టేషన్ మీరే కదా మేము ఆ మాట మేము నిర్మాణం చేసినామని అనలేదండి. మేము అనలేదు. మేము ఖచ్చితంగా కాంగ్రెస్ ను ఆనాడు కూడా కేసీఆర్ గారు వీడియోలు స్టేషన్ విస్తరించడానికి విస్తరణ జరగడానికి మా టీఆర్ఎస్ పార్టీ కారణం మీరు చెక్ చేయాలి. అందుకు లార్సన్ అండ్ టూబ్రో ఆనాడు ఏదైతే ప్లాన్ ప్రకారంగా ఉండేనో లార్సన్ అండ్ టూబ్రో మళ్ళా రిపోర్ట్ ఇస్తే అయ్యా మేము మెట్రోను నడపలేము, మేము ఒకటే అనుకున్నాము కానీ ఇది ఒకటయింది అని అంటే మరి లార్సన్ అండ్ టూబ్రోను వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారంగా మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మెట్రో స్టేషన్లు చాలా చక్కగా జరుగుతూ ఉన్నాయి, నడుస్తూ ఉన్నాయండి. అంటే ఒక విధి విధానాన్ని వాళ్ళకు అనుకూలంగా, ఎందుకు వాళ్ళు ఎన్నో కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళు ట్రిపుల్ కింద చేసినప్పుడు మరి ప్రభుత్వ పరంగా ఏ విధమైన సహాయ సహకారాలు అందియాలి, అందించినాం కదా. అందించినందుకు ఈరోజు మెట్రో స్టేషన్ బ్రహ్మాండంగా నడుస్తుంది కదా. అంటే వంతెనలు మాయి, రోడ్లు మాయి, మరి హైదరాబాద్ అభివృద్ధి మాది, ఒకటి కాదు నీటిపారుదల శాఖ అభివృద్ధి మాది. ఈరోజు కాళేశ్వరం కావచ్చు. అరే అప్పులు ఖచ్చితంగా అభివృద్ధి కోసమే తీసుకున్నాము. ఎంత ఎందుకు ఖర్చు చేశామని కూడా మేము లెక్క చూపెట్టాం. ఒక్క నిమిషం అండి. ఇగో ఒక తండ్రి అప్పు చేశాడంటే కొడుకు నెరవేర్చి మళ్ళీ దాన్ని రీజనరేట్ చేయాల్సిన అవసరం ఉంది. రీజనరేట్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిన తర్వాత వీడు పందిలాగా తిని పంతే ఉన్న డబ్బునే తిని కూర్చొని అజ్జే మళ్ళీ అప్పులు చేస్తే ఇది ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ గారు తెలంగాణలో పునర్నిర్మాణం చేసి వాళ్ళు ఎందుకు చేస్తారండి అప్పు ఎందుకు చేస్తారండి? ఎన్ని మిత్తులు అండి లెక్క కట్టండి. మీరు ఎన్ని అప్పు మీరు చేసిన కథ ఎంత? అసలు రీజనరేషన్ మీకు సిస్టమే తెలియదు. వీళ్ళ దగ్గర ప్రభుత్వాన్ని నడిపే వ్యూహం లేదు. ఫస్ట్ పాయింట్, ఆర్థిక అభివృద్ధిని రాష్ట్రంని ఏ విధంగా చేయాలనే వ్యూహం లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ ఉన్నది కానీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ, తర్వాత నిరుద్యోగతను ఏ విధంగా పారదోలాలని కానీ, తర్వాత రీజనరేషన్ ఆఫ్ ద మనీ కానీ, తర్వాత ప్రొడక్షన్ కానీ వీళ్ళ దగ్గర ఏ వ్యూహం లేదండి. అదిగా వచ్చిన పంచాయతీ, అందుకే అప్పులు చేస్తా ఉన్నారు. మేము చేస్తే పునర్నిర్మాణంలో భాగంగా చేసినాం, మీరెందుకు చేస్తున్నారండి? రైట్, అది కూడా డిస్కస్ చేద్దాం. వెంకట్ గారు, నిజంగానే మొన్న వరంగల్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్రానికి 18,500 కోట్లు ఆదాయం వస్తుందని అన్నారు. సో మరి నిజంగా ఆ లెక్కలు చూసుకుంటే మరి మనది పేద తెలంగాణ కాదు కదా. ఇప్పుడు